ఒకరొచ్చి ఇది సూపర్ ఫుడ్ తింటే సూపర్ అంటారు, ఇంకొకరు వచ్చి టచ్ చేద్దాం అంటారు, ఇంకా మధ్యలో ఇంకొకరు వచ్చి లేదు తినొచ్చు అప్పుడప్పుడు అంటారు. అసలు ఆన్లైన్లో ఈ ఫుడ్కి రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ మల్టిపుల్ డౌట్స్ రేజ్ అయ్యేలాగా కంటెంట్ అంతా ఉంది. బట్ నిజంగా హెల్త్ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి మనకు క్లియర్గా చెప్పడానికి, అలాగే మనకు ఇప్పటి వరకు ఉన్న మిత్స్ అన్ని బ్రేక్ చేయడానికి, బర్స్ట్ చేయడానికి వీ హ్యావ్ అ వెరీ ప్రొఫెషనల్ పర్సన్ విత్ అస్ టుడే. సో మనకు ఈ న్యూట్రిషన్కి సంబంధించిన జర్నీ ఆవిడ మాటల్లోనే విందాం. నేను చూసి చియా సీడ్స్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. జనాలు ఏంటి వెయిట్ లాస్ కోసం తాగేస్తున్నారు. డైట్ ప్లాన్స్ ఎప్పుడు వర్క్ అవ్వవు. వాట్ వర్క్స్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. జనరల్గా లివర్ ఎప్పుడు సిగ్నల్ ఇవ్వదు, బాగా డ్యామేజ్ అవుతాయి. కానీ సో వీగన్ వర్సెస్ నాన్ వెజ్ అంటే ఏది హెల్దీ? సోర్స్ షుడ్ బి ఆర్గానిక్. ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా సోర్స్ షుడ్ బి ఆర్గానిక్. పిచ్చి ఆకలితో ఉన్నారు, ఏం తినాలంటే ఫస్ట్ ఒక వాటర్ తాగు గ్లాస్తో, కొంచెం ఆగి ఆలోచించుకుని ఒక ఫ్రూట్, యాపిల్లో ఏదో బనానా తిని అప్పుడు థింక్ చేయి. కిడ్స్కి మెయిన్గా ఒక 5 న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది గ్రోయింగ్ ఏజ్ కదా. ఐరన్ ఉండాలి, కాల్షియం ఉండాలి, విటమిన్ సి, ఇమ్యూనిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ బీట్రూట్, యాంటీ క్యాన్సరస్. మొరింగా, కంప్లీట్ బి విటమిన్స్. ఆమ్లా, రిచ్ ఇన్ వైటమిన్ సి, యువర్ ఇమ్యూనిటీ. తర్వాత ఒమేగా 3 ఫ్లాక్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ తొందరగా రోగాలు బారిన పడకుండా ఉన్న దాంట్లో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి హెల్ప్ చేస్తుంది అన్నమాట. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను లుంబిని బూచలా. ఒకరు వచ్చి ఇది సూపర్ ఫుడ్ తింటే అమేజింగ్ అంటారు, ఇంకొకరు వచ్చి ఇది అస్సలు టచ్ చేద్దాం అంటారు. మధ్యలో కొంతమంది వచ్చి అది తినొచ్చు ఇది తినొచ్చు, కానీ తినే టైము తినే వచ్చిన పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఆన్లైన్లో స్క్రోల్ చేస్తూ చూసిన తర్వాత ఫుడ్ చూడంగానే మల్టిపుల్ క్యాల్కులేషన్స్ వస్తున్నాయి మైండ్లో. తినాలా వద్దా, తింటే ఎప్పుడు తినాలి, ఎవరు తినాలి, ఎలా తినాలి అని చెప్పి. సో ఇవన్నిటి మధ్యలో ఇవన్నీ మిత్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని బర్స్ట్ చేయడానికి మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ జాయిన్ అవబోతున్నారనమాట. శారద గారు న్యూట్రిషనిస్ట్ కమ్ ఫిట్నెస్ కోచ్ అనమాట. సో ఓవరాల్గా ఆవిడ జర్నీలో ఆవిడ తెలుసుకున్న థింగ్స్ ఏంటి అండ్ మనకేం చెప్పాలనుకుంటున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో తను పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి ప్రొఫెషనల్ గైడెన్స్ వరకు తన జర్నీతో పాటు ఇప్పుడు మనకు చెప్పబోయే ఈ ఫ్యాక్ట్స్ ఏంటో అవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హలో అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్లో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 800+ క్లయింట్స్ని మీరు వెల్నెస్ సైడ్ తీసుకెళ్లారు. సో ఈ జర్నీ మొత్తంలో కూడా మీరు పర్సనల్గా ట్రాన్స్ఫర్మేషన్కి కానీ మీరు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి ప్రొఫెషనల్ గైడెన్స్ వరకు వెళ్ళారు. సో వాట్ వాజ్ దట్, ఎలా స్టార్ట్ అయింది ఏంటి? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, 5 years బ్యాక్ నేను ఇప్పుడు మీరు చూసిన దానికన్నా 20 kgs ఎక్సెస్ ఉన్నాను. ఓకే. ఒబెసిటీతో, హార్మోనల్ ఇష్యూస్తో, పీసీఓడి, ప్రీ డయాబెటిక్, యాక్నీ, ఓకే, విపరీతమైన హెయిర్ ఫాల్. ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఇష్యూ డయాబెటీస్. అది మాత్రం రాకూడదు అనే భయం ఉంటుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి డయాబెటీస్ వస్తే. సో దానికోసం అంటూ ఏం చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి. ఒబెసిటీ వల్ల వచ్చింది డయాబెటీస్, వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ వెయిట్ లాస్ కోసం చాలా డైట్స్ ట్రై చేశాను. ఫ్యాట్ డైట్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి కీటో వరకు ప్రతిదీ ట్రై చేశాను. 5 kgs తగ్గేదాన్ని, మళ్ళీ బౌన్స్ బ్యాక్ 10 kgsతో. సో ఈ విషియస్ సైకిల్ ఎప్పుడూ నడుస్తూ ఉండేదన్నమాట. ఇలా కాదు అని చెప్పి ఒక సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్ తీసుకుంటే మన ఎవరి మాటలు నమ్మక్కర్లేదు అని దాంట్లో డిప్లొమాస్, సర్టిఫికేషన్స్ చేసుకుంటూ స్టార్ట్ అయింది ఈ జర్నీ. నాతో పాటు నా పక్కనున్న వాళ్ళకి కూడా ఈ చేంజెస్ చూపిస్తూ అలా చేస్తూ ఈరోజు మీరు అన్నట్టు ఇంతమందిని క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాను. అండ్ నాకు తెలిసిన ఈ నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలి. రాంగ్ వేలో ఇప్పుడు చెప్పారు కదా, మనకి గూగుల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో తెలియట్లేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. సో ఏమవుతుంది, ఇప్పుడు చియా సీడ్స్ మంచివి అంటారు ఫ్యాట్ లాస్. చియా సీడ్స్ మంచిదే, కానీ అది డెన్స్ ఇన్ క్యాలరీస్ మాట. జనాలు ఏంటి వెయిట్ లాస్ కోసం తాగేస్తున్నారు. నేను చూసి చియా సీడ్స్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. డెన్స్ ఇన్ క్యాలరీసా? అంటే నార్మల్లీ వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు కదా. అవును, కానీ చియా సీడ్స్ ఏంటంటే లైక్ మన నువ్వులు ఎలాగో, ఫ్లాక్ సీడ్స్ ఎలాగో అలా ఫ్యాట్కి సంబంధించింది అనమాట. అది ప్రోటీన్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, బట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో జనాలు ఏంటంటే అది ఆకలిని స్టాప్ చేస్తుంది కొంచెం సేపు. అదే ఫ్యాట్ లాస్ అనుకుని దాని పెళ్ళి తాగుతున్నారు. సో ఇలా చాలా ఫుడ్స్ ఉన్నాయి మంచిదని చెప్పి దాన్ని విపరీతమైన మోతాదులో తీసేసుకుంటున్నారు. అంటే రైట్ గైడెన్స్ లేక నీ బాడీకి ఎంత కావాలని తీసుకుంటే డెఫినెట్గా
వెయిట్ లాస్ అనేది, హెల్త్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదేమి రాకెట్ సైన్స్ అయితే కాదు. పర్ఫెక్ట్. సో మీరు ఆల్రెడీ మీ జర్నీలో మీరు చాలా చూసారు. మీరు చెప్తున్నారు మీరే ఫ్యాట్ డైట్స్ ట్రై చేశారు అని చెప్పి. బట్ యూ లుక్ సో హెల్దీ నౌ. బట్ ఎలా ఏంటి అంటే వాట్ ఈస్ హెల్త్ అండ్ వాట్ ఈస్ న్యూట్రిషన్ టు యూ? సో నేనేంటంటే ఈ జర్నీలో కనుక్కున్నాను, యూ షుడ్ నాట్ చేస్ ఫర్ వెయిట్ లాస్ అనేది. హెల్త్ అనేది ఉంటే ఇట్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్. వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ డైట్. అలా అందరికీ తెలియదు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది తెలియదు. సో చిన్న చిన్న స్టెప్స్ కన్సిస్టెంట్గా ఒకేతే హ్యాబిట్స్ని ఫోకస్ చేసుకుని చిన్న లైక్ వాటర్ ఇంటేక్, స్ట్రెస్, స్లీపు, తర్వాత మన మూమెంట్, ఎక్సర్సైజ్, ఈ చిన్న చిన్న ఫోకస్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది అసలు రాకెట్ సైన్సే కాదు నేను చెప్పినట్టు. ఓకే. సో మీరు వాటర్ అన్నారు. సో వాటర్ ఉంటే స్టార్ట్ చేద్దాము. వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ 1.5 లీటర్ తాగాలి. దాహం అయినా అవ్వకపోయినా అదొకటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మీ బాడీ మీకు సైన్ ఇస్తుంది, సిగ్నల్ ఇస్తుంది వాటర్ కావాల్సినప్పుడే తాగండి అని ఇంకొకరు చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి, ఏది ఫాలో అవ్వాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా మన వాటర్ 8 గ్లాసెస్ తాగాలని ఒకటి ఉంటుంది. మీరు విన్నారా? వాటర్ అనేది 8 గ్లాసెస్. 4 అనేది ఖచ్చితంగా మీ కిడ్నీ కోసం. మన కిడ్నీ రోజుకి ఎంతో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది ఫ్లష్ త్రూ యూరిన్ ఆర్ స్వెట్ నుంచి. సో మన కిడ్నీ కోసం 4 గ్లాసెస్ వాటర్. అండ్ మీ స్కిన్ కోసం మొటిమలు లేకుండా హెల్తీగా స్కిన్ ఉండాలంటే 4 గ్లాసెస్. సో ఇది ఎలా తాగొచ్చు? తాగమని చెప్పి ఒక్కసారి 1 లీటర్ తాగకుండా ఎవ్రీ 1 అవర్కి ఒక 250 ml డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ ఫస్ట్ సైన్ ఏంటంటే మన యూరిన్ ఎప్పుడు నువ్వు పాస్ చేసినా కూడా ఇట్ షుడ్ బి క్లియర్. అఫ్ కోర్స్ మార్నింగ్ కాదు కానీ ఎవ్రీ టైమ్ వెన్ యూ పాస్ యూరిన్ ఇట్ షుడ్ బి క్లియర్. దట్స్ అ సైన్. అది కలర్స్ బట్టి ఉందంటే ఇట్ షోస్ యు ఆర్ డీహైడ్రేటెడ్. సింపుల్ థింగ్. అప్పుడు చెప్పొచ్చు నీ బాడీకి మేబీ 6 గ్లాసెస్ సరిపోవచ్చు. మేక్ షూర్ ఆల్వేస్ యువర్ యూరిన్ కలర్ ఈస్ క్లిస్టర్ క్లియర్. ఓకే. సో కమింగ్ టు డీటాక్సిఫికేషన్ అని చెప్పి అలా యూట్యూబ్లో కొట్టంగానే నెంబర్ ఆఫ్ వీడియోస్, ఒకరు ఒక్కొక్క డేకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డ్రింక్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఏమో ఇవన్నీ కాదు, ఫ్రూట్స్ కాదు, మన ఇంట్లో వంటింట్లో ఉండే జీరాతో చెప్తూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. అండ్ ఆల్సో లెమన్ అండ్ వాటర్ ప్లస్ హనీ, క్లాసిక్ కాంబినేషన్ ఇదైతే. సో ఏది అది ప్రిఫర్ చేయవచ్చా, లేదంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంటుందా? లైక్ హౌ ఇస్ ఇట్? అంటే డీటాక్సిఫికేషన్ అంటేనే కొంతమంది అంటారు మన ఆర్గన్స్ ఆల్రెడీ డీటాక్సిఫై చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాం, వీఆర్ ప్రోగ్రామ్ దట్ వే, సో మనం స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఏంటి? కరెక్ట్. మన లివర్ ఆటోమేటిక్గా మనకి డీటాక్సిఫికేషన్ చేస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్ ఏంటంటే ఎక్సెస్ ఏదైనా కూడా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. మళ్ళీ ఆ ఫ్యాట్ని మెటబాలైజ్ చేయాలన్నా కూడా లివరే హెల్ప్ చేస్తుంది. సో జనరల్గా ఏంటంటే మన ఓవరాల్గా ఫుడ్ అనేది మోడరేషన్లో తీసుకుంటే ఏ డీటాక్స్ డైట్లు అవసరం లేదు. మీరు చెప్పినట్టు మన బాడీ న్యాచురల్గా డిటాక్స్ చేసుకుంటుంది లివర్ అనేది. సో స్పెసిఫిక్గా ఇలాంటి డ్రింక్స్ ఆర్ మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తాగితే మీరు ఇది సూపర్ ఫుడ్, ఇది సూపర్ లిక్విడ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమి? సో యాక్చువల్గా ఈ స్పైసెస్ అనేవి మీరు చెప్పినట్టు మన కిచెన్ ఒక చిన్న మెడిసిన్ అంటే మన స్పైసెస్ అనేవి చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మాట. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడు ఎందులో ఉంటాయి? స్పైసెస్లో ఉంటాయి. సో సినమన్ వాటర్ అని, లైక్ జీరా వాటర్ అని, కార్డమమ్ వాటర్ అని, ఇలాంటి వాటర్స్ ఎందుకు తాగమంటామంటే ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఫంక్షనింగ్, ప్యూరిఫై చేస్తుంది ఎంతో కొంత ఆ స్పైస్ వెళ్ళడం వల్ల. ఏమైనా ఇప్పుడు సినమన్ వాటర్ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. అలా ఒక్కొక్క స్పైస్కి ఒక్కొక్క గుణం ఉంది. సో ఏది వెయిట్ లాస్ కాదు, బట్ వెల్నెస్ ఇంక్లూడ్ చేసుకుంటే ఎస్ దే షో సమ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఓకే. సో మనం ఫస్ట్ అంటే ఈ యాంగిల్లోనే వచ్చాం కదా, ఎక్కువగా ఆన్లైన్ కాంటెంట్ చూసుకున్నా, సెలబ్రిటీస్ చూసుకున్నా మేము డైరీ ఫ్రీ అంటారు, కొంతమంది గ్లూటెన్ ఫ్రీ అంటారు. చిన్నప్పటి నుండి మనం పాలు తాగే పెరిగాము అండ్ మన కల్చర్లోనే ఉంది మొత్తం. చిన్నప్పటి నుండి పాలు తాగే ఎవ్రీథింగ్ మనం ఏదో ఒక దాంట్లో మిల్క్ యూస్ చేస్తూనే ఉంటాం. బట్ డైరీ ఫ్రీ అనడం అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్? ఎందుకంటే దాంట్లో వచ్చే న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఆర్ మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్ కానీ మనం వేరే దాంట్లో తీసుకోవచ్చు, ఎక్కువగా వేరే ఫుడ్తో మనం కాంపెన్సేట్ చేయొచ్చు అంటారు. కానీ బట్ డైరీని మిస్ చేయడం ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? యాక్చువల్గా ఇక్కడ బ్యాడ్ ఎందుకు అంటే డైరీ ఏమవుతుంది, ఇప్పుడు చాలా హార్మోన్స్ ఇండ్యూస్ అయిపోతున్నాయి. ఆవులకు కానీ బఫెలోస్ కానీ హార్మోన్స్ ఇండ్యూస్ చేస్తున్నారు. అలాంటి మిల్క్ ఒక మనిషి తీసుకోవడం వల్ల ఇప్పుడు అమ్మాయిలకి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎగ్స్, మిల్క్, చికెన్ అన్నీ ప్రాసెస్డ్ అయిపోతున్నాయి అండ్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసేస్తున్నారు అందులో. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ మీ సోర్స్ జెన్యున్గా ఉంటే డెఫినెట్గా మిల్క్ వల్ల ప్రాబ్లం అయితే లేదు.
ఆ జెన్యున్ కాని సోర్స్ ఉంది కాబట్టి బ్యాన్ చేయమంటున్నారు ఆ హార్మోన్స్ ఇంక్లూడ్ సో చేసిన ప్రాపర్ గా దొరకట్లేదు కూడా దొరకట్లే కాబట్టి మానేసే బెటర్ అంతే. అందుకోసం అందుకని అగైన్ జెన్యున్ సోర్స్ అయితే మటుకు డెఫినెట్ గా హార్మ్ఫుల్ అయితే కాదు. ఓకే. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ మధ్య ఎక్కువగా పన్నీర్ ఎలా తయారు చేస్తున్నారని చూపిస్తున్నారు వీడియోస్. మాకు చూసినప్పుడే ఎట్లా అనిపిస్తుంది, అరే మళ్ళీ నెక్స్ట్ షాప్కి వెళ్ళి పన్నీర్ కొనుక్కొని తినాలంటేనే అది వస్తుంది, గుర్తొస్తుంది. మీరు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? సో డెఫినెట్గా నేనైతే తెలిసిన జెన్యున్ మిల్క్ తెచ్చుకుని ఇంట్లో పన్నీర్ చేసుకోవడం కన్నా ఉత్తమం ఇంకేం లేదు. బట్ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోతేనే ఇబ్బందులన్నీ వస్తాయి. సో అందుకే ఇందాక చెప్పినట్టు ప్యూబర్టీ ఎర్లీ స్టేజ్లో వస్తుంది, తర్వాత 16-17 ఇయర్స్కి పీరియడ్స్ ఆగిపోతున్నాయి, 25-30 ఇయర్స్కి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ ఒక విషయస్ సైకిల్లో పడిపోతున్నాం తెలియకుండానే యాజ్ ఎ విమెన్. సో మనం తీసుకునే ప్రతి ఆహారం జాగ్రత్తగా అది ఒక జెన్యున్ సోర్స్, ఆర్గానిక్ సోర్స్ అయితే మటుకు అది ప్రాబ్లం ఇవ్వదు. ఓకే, ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ టు ఆస్క్ యూ దిస్ బికాస్ మార్నింగ్ ఒక టీ ఆర్ కాఫీ, ఈవినింగ్ ఒక టీ ఆర్ కాఫీ, దిస్ కంప్లీట్స్ అ డే ఫర్ మీ. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కోసారి మిస్ చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్, తెలుగు పీపుల్ ఎక్కడున్నా కూడా టీ ఆర్ కాఫీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి టీ అనేది తాగొద్దా, కాఫీ మంచిదా కాదా అనేది మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. ఎన్ని డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ నేను తాగుతా అన్నట్టుగా చూస్ చేసుకుంటూ ఉంటారు, జస్ట్ లైక్ మీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో జనరల్గా మనం లెగగానే మన బాడీ ఎసిడిక్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు మీకు ఓల్డ్ ఏజ్లో లైక్ లెమన్ వాటర్, హనీ ఎందుకు తీసుకున్నారంటే లెమన్ హైలీ ఎసిడిక్, దాన్ని మనం సెలవే మీద పడితే అది ఆల్కలైన్ కింద మారుతుంది, సో ఎసిడిటీ తగ్గించేస్తుంది. మన ఇప్పుడు కాఫీ టీలో హై ఎసిడిక్ ఉంటుంది, అది మనం ఫస్ట్ లెగ్గానే తీసుకుంటే ఏమవుతుంది, మన బాడీకి ఎసిడిటీ పెరిగిపోతుంది. చాలామంది చిన్న విషయాలు పట్టించుకోరు, కాన్స్టిపేషన్ వస్తుంది, ఎసిడిటీ వల్ల వస్తుంది. సో మనకేంటి, కాల్షియంని లీచ్ చేసేస్తుంది బాడీ నుంచి. నువ్వు ఎంత ఫుడ్ ద్వారా తీసుకో, ఇప్పుడు పాలు మంచిదని తాగుతావు, పన్నీర్ తింటావు, కాల్షియం పట్టదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కాఫీ టీలు ఎక్కువ తాగిన వాళ్ళకి కాల్షియం బాడీలో నుంచి లీచ్ అయిపోతుంది. సో ఇవన్నిటికీ కారణం ఉంటుంది యంగ్ ఏజ్లో, కాబట్టి ఇవన్నీ తెలియదు. వన్స్ మనకి ఏజ్ వచ్చినాక ఈ బోన్కి సంబంధించిన వచ్చినప్పుడు కాల్షియం టాబ్లెట్స్ వాడతాము అన్ని, కానీ అబ్జార్ప్షన్ పవర్ ఉండదు అప్పుడు. రూట్ కాజ్ ఏంటి, కాఫీ టీ. సో డెఫినెట్గా అయితే ఎంటీ స్టమక్తో అది తాగద్దు అంటాను. ఏదైనా ఒక డ్రై ఫ్రూట్స్, నట్స్ తిని అప్పుడు కాఫీ తాగండి. ఏదైనా సమ్ సాలిడ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, స్టార్ట్ యువర్ డే విత్ సమ్ స్పైస్ వాటర్. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెటబాలిజం. దెన్ ఎనీ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ఏదైనా, తర్వాత యూ కెన్ హ్యావ్ యువర్ కాఫీ ఆర్ టీ, బట్ డోంట్ స్టార్ట్ యువర్ డే విత్ కాఫీ ఆర్ టీ. ఓకే, అగైన్ డ్రై ఫ్రూట్స్ అంటే పీల్ చేయాలా, పీల్ చేయొద్దా, నానబెట్టొద్దా, వెరీ బేసిక్ డౌట్, బట్ అది చేసినప్పుడల్లా డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. సో వాట్ యూ సే? సో ఆల్మండ్స్ అయితే యూ కెన్ పీల్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ సోక్ ఇట్ అండ్ ఇట్. అంటే దాని బయో అవైలబిలిటీ, మీకు ఆ బాడీలోకి అబ్సార్ప్షన్ బాగుండాలి అంటే సోక్ చేసి తీసుకుంటే ఈజీగా ఉంటుంది, దాని నుంచి వచ్చే గుణాలు మనకి ఈజీగా అబ్సార్ప్షన్ అవుతుంది అన్నమాట. అందుకోసం అగైన్ వన్ ప్లాంట్ డజంట్ ఫిట్ ఆల్, మీకు ఏది సూట్ అవుతుందో అది చూసుకోవడం అంతే. బట్ అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సోక్ చేసి తీసుకుంటే దాని నుంచి న్యూట్రియన్స్ ఎక్కువ అబ్సార్ప్షన్ పవర్ బాగుంటుంది బాడీలో. ఓకే, అంటే ప్రతిదానికి హస్క్ ఉంటే మంచిది అంటారు కదా, సో ఎందుకని ఆల్మండ్స్ కలా? హస్క్ కాదు, ఆల్మండ్స్ ఫైబర్ అంటున్నారా? దాని మీద ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఫస్ట్ లేయర్, అది తీసేయాలి ఆర్ తీస్తే బెటర్ అంటారు కదా, ఎందుకలా? అది ఏంటంటే అది డైజెషన్ అవ్వదు చాలా మందికి, బాడీలోని గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది తీసుకుంటే ఇంకొంచెం ట్రిగ్గర్ అవుతుంది అలాంటివన్నీ. సో అలాంటప్పుడు సేఫ్గా ఉండడానికి సోక్ చేసుకుని పీల్ చేసుకుని తింటే మంచిది. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అంటే మార్నింగ్ డ్రింక్స్ అయిపోయి అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఒక ఆర్డర్లో వెళ్తే ఐ థింక్ ఒక స్టేజ్ వైజ్గా బాగుంటుంది అని చెప్పి. సో బ్రేక్ఫాస్ట్ అగైన్ ఫాస్ట్ లైఫ్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నిజం చెప్పాలంటే. హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళైతే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, ఆర్ మేబీ లేట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అగైన్ 7:30 or 8 in the morning పాసిబుల్ అవ్వదు మ్యాక్సిమం. ఏదో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంచెం ట్రై చేద్దామని అనుకుంటారు, బట్ అగైన్ 10-11కి కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఏ టైంకి చేస్తే బెటర్, ఆర్ మేబీ స్కిప్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఆర్ బ్రేక్ఫాస్ట్ మనం జనరల్ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి బెటరా, లేదంటే ఇంకేదాంటి ప్రిఫర్ చేస్తే బెటర్? జనరల్గా బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం లెగ్గానే మనకి ఆల్రెడీ ఇన్సులిన్ స్పైక్ అయి ఉంటుంది,
దాన్ని మనం కార్బ్స్తో చేసామంటే ఇంకా స్పైక్ అయి కూర్చుంటారు రోజంతా. అంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఓకే. పూర్వం చెప్పేవారు కదా ఇట్లా బ్రేక్ఫాస్ట్కి ఇలా తినాలి, లంచ్ ఇలా తినాలని. వాళ్ళు ఏంటంటే పనులు ఎక్కువ చేసుకున్నారు, పొలం పనులని ఇవన్నీ అని. సో వాళ్ళకి న్యూట్రిషియస్ మీల్, ఫస్ట్ మీల్ చాలా హెవీగా ఉండాలన్నమాట. సో వాళ్ళు రోజంతటికి వాళ్ళకి ఎనర్జీ ఉంటుందని. బట్ ఈ రోజుల్లో మనం ఏంటి, ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా. సో అంతంత ఫుడ్ మనకి ఫస్ట్ అరిగించుకోవట్లేదు, అది అరిగేలోపు ఇంకోటి తినేస్తున్నాము. సో అలా షుగర్ ఎప్పుడు స్పైక్ అయి ఉంటుంది, దాన్ని కట్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు మనం. ఇంకొకటి బ్రేక్ఫాస్ట్. నేను చెప్పాను మీకు తెలుసు కదా, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని. ఈ 20 kgs ముందర 20 kgs స్టేజ్లో. తర్వాత ఏమైందంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్ను. అగైన్ వన్ ప్లాన్ డజంట్ ఫిట్ ఆల్. మీకు గనక ఎసిడిటీ ఉంటే ఇంత లాంగ్ గ్యాప్స్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లాంగ్ గ్యాప్ ఇవ్వకూడదు. బట్ ఎసిడిటీ లేకపోయినా అది ఫాలో అయితే మేబీ అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. లేదు, లాంగ్ గ్యాప్ అంటే మార్నింగ్ యాజ్ ఐ సెడ్ స్టార్ట్ యువర్ డే విత్ స్పైస్ వాటర్, హ్యావ్ సమ్ నట్స్. అంత స్టార్వేషన్ చేసుకోక్కర్లేదు. ఇంటర్మీడియట్ డైటింగ్ లో ఉన్నా కూడా యూ కెన్ హ్యావ్ లైక్ కొంచెం రాగి జావ తీసుకుని తర్వాత అలా అలా హెల్త్ న్యూట్రియన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మీరు లంచ్ హ్యాపీగా తినచ్చు. ఐ ఈట్ మై మెయిన్ మీల్ at 10:30, హెవీ లంచ్, అండ్ మై డిన్నర్ at 5:30. సో అంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఎప్పుడు ఇది ఫాలో అవ్వడము? ఐ మేక్ షూర్ ఐ గివ్ దట్ టైమ్ ఫర్ మై హెల్త్, బికాజ్ అది లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేస్తుంది వేస్ట్ కదా. సో ఐ మేక్ షూర్ 10:30 ఈజ్ మై మెయిన్ మీల్. సో నాకేంటంటే అగైన్ ఇట్స్ ఆల్ యువర్ లైఫ్ స్టైల్. మీకు ఏది సూట్ అవుతుందో అది చేయాలి. ఇప్పుడు నాకు అది సూట్ అయింది, మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో మీకేం సూట్ అవుతుందో అది చేసుకుని ఎసిడిటీ లేకుండా ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది అని యు ఆర్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ బాడీ. సో మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో మీరు ట్రై చేసిన మల్టిపుల్ డైట్స్ ఏంటి? ఫ్యాట్ డైట్స్ ఆల్రెడీ ట్రై చేశాను అంటున్నారు. సో ఏది ట్రై చేసి అస్సలు ఎవ్వరికి నేను ఇది రికమెండ్ చేయను అనేలాగా ఉన్న డైట్స్? అసలు మీకు ఒకటి చెప్పిన, ఏ డైట్ వర్క్ అవ్వదు. ఈవెన్ నేను ఇప్పుడు డైట్ ప్లాన్ ఇస్తాను మీకు, నా క్లయింట్కి ఇచ్చిన నేను చెప్తాను, డైట్ ప్లాన్స్ ఎప్పుడు వర్క్ అవ్వవు. వాట్ వర్క్స్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఇంత మంచి ప్లాన్ ఉన్నా నువ్వు అది ఫాలో అవ్వలేక డిసిప్లిన్ లేకపోతే ఏది వర్క్ అవ్వదు. బట్ యూ నీడ్ టు నో వాట్ యువర్ బాడీ నీడ్స్. అక్కడ అవర్ రోల్ కమ్స్ ఇన్ ప్లే. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీ బాడీకి ఎలాంటి ఫుడ్ అవసరం అవుతుంది, మీ బ్లడ్ వర్క్ బట్టి మేము ఒక ప్లాన్తో వస్తాము. దాన్ని బట్టి ఇలా తింటే మంచిది అని చెప్తాం. అగైన్ వెయిట్ లాస్ ఈజ్ నాట్ అవర్ ప్రైమరీ గోల్, హెల్త్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. వెయిట్ లాస్ ఇస్ ద బై ప్రోడక్ట్. కరెక్ట్. ఓకే. సో మీ వరకు వచ్చే వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి జనరల్లీ వాళ్ళవి? సో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం, ఇంకా కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, అన్నీ యూ నేమ్ ఇట్. బట్ ఫ్యాటీ లివర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఎక్కువ అవుతున్నాయి, జంక్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఫ్యాటీ లివర్ ఫస్ట్ థింగ్ అప్పుడు కూడా మనం టెస్ట్ చేసుకోవాలి ఆ గ్రేడింగ్స్ ఎన్నో. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ని కలిసాను, తనకి ఫ్యాటీ లివర్ ఉందని తెలియదు. లాస్ట్లో లివర్ డిసీజ్ ఉన్నప్పుడు తెలుసుకున్నారు. సో అప్పుడు నువ్వేం చేసినా చాలా కష్టపడాలి. సో ఎవ్రీ ఇయర్ ఆ బ్లడ్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎలాంటిది అయినా అవ్వకపోయినా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే. అంటే ఎంఆర్ఐ లాంటి స్కాన్స్ చెప్పట్లేదు, బేసిక్ బ్లడ్ వర్క్, సిబిసి, కంప్లీట్ సిబిసి. అందులో మనకి ఏమైనా లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ ఉంటే చెప్తుంది. ఇంకా డీటెయిల్గా కావాలంటే యూ కెన్ గో ఫర్ అల్ట్రాసౌండ్ స్కాన్. బట్ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ చేసుకోవచ్చు డెఫినెట్గా. ఓకే. సో అంటే మనకు డిటెక్ట్ చేయడానికే టైం పడుతుంది కదా ఫ్యాటీ లివర్ అంటే. సో ఏదైనా సిగ్నల్స్ ఉంటాయా, మనకి ఏదైనా తెలుస్తుందా ముందే? జనరల్గా లివర్ ఎప్పుడు సిగ్నల్ ఇవ్వదు, బాగా డ్యామేజ్ అవుతాయి. కానీ యాజ్ ఐ సెడ్ లివర్లో నర్వ్ ఎండింగ్స్ ఉండవు. సో నొప్పి ఏది బయటకు తెలియదు లివర్కి సంబంధించింది ఏది వచ్చినా. బట్ లివర్ అనేది మనకి ఒక 500 డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. మన మెటబాలిజం నుంచి ఫ్యాట్ బ్రేక్ డౌన్ చేసేదాకా, నీ బ్లడ్ షుగర్ని మేనేజ్ చేసేది అన్నీ లివర్ చేస్తుంది. సో అందుకని బ్లడ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మనకు తెలిసిపోతుంది లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ ఉన్నాయంటే మటుకు సంథింగ్ ఇష్యూ ఉంది లివర్తో అని తెలిసిపోతుంది. ఓకే. సో ఎక్కడ చూసినా ఏదన్నా హెల్దీ ఫుడ్ బయటకు వెళ్ళేదని ఆకలేసి చూద్దామంట హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, బికాజ్ ఎవ్రీవేర్ జంక్. సో దాంట్లో మనం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి బయటకు వెళ్తే అంటే ఎలాంటి ప్రిఫర్ చేస్తే బెటర్? అండ్ డెఫినెట్లీ ఆల్రెడీ ఏదైనా కుక్ చేసినది అలా ఉంటే వేడివేడిగా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ రోజు మనం బజ్జీలు పునుగులకి వెళ్ళలేము, బట్ ఏది ప్రిఫర్ చేయాలి? ఓకే. సో ఆప్షన్ లేదు, బయటకు వెళ్ళాం హోటల్కి, యూ కెన్ చూస్ హెల్దీ ఆప్షన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఎనీ స్టార్టర్కి వెళ్తాం, ఫస్ట్ అందరూ స్టార్టర్తో స్టార్ట్ చేస్తాం. స్టార్టర్తో స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ గో ఫర్ గ్రిల్.
ఓకే. ఓకే. ఆ తందూర్ అలాంటివన్నీ డీప్ ఫ్రై అవ్వవు కాబట్టి కొంతలో కొంత నయం. సూప్స్ కూడాను క్రీమ్ బేస్ సూప్ కాకుండా క్లియర్ సూప్స్ అలా చూస్ చేసుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ లైక్ డీప్ ఫ్రైడ్ ఉన్న స్టీమ్ రైస్ తీసుకోవచ్చు. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ లైక్ బటర్ నాన్ ప్లేస్‌లో యూ కెన్ రీప్లేస్ విత్ హోల్ వీట్ రోటీ. సో, ఇవన్నీ చిన్న చిన్న చాయిసెస్ మనం స్వాప్ చేసుకుంటే ఆ డెన్స్ క్యాలరీస్ నుంచి ఒక మినిమల్‌గా తినేసి ఎంజాయ్ చేసి రావచ్చు. సో, ఎనీ ఏజ్ గ్రూప్‌కి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లేట్ అంటే ఎలా ఉండాలి? అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ అండ్ సప్పర్ వరకు అండ్ ఈవినింగ్ స్నాక్ గూడా డెఫినెట్‌లీ ఈవినింగ్ అవుతుంటేనే మనం ఎంత డైట్‌లో ఉన్నా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఒక డైట్ ప్లాన్ ప్రాపర్‌గా అంటే ఏం చెప్తారు? ఓకే. సో, ఎనీ ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ మనం చూడాల్సింది మనం పూర్వం నుంచి ఏంటంటే ఇడ్లీ, దోస తినేస్తాం. ఆకలేస్తే ఇంకో 2 ఇడ్లీలు తింటాం. లేకపోతే ఇంకో దోస తింటాం. మనం ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది నెక్స్ట్ మీల్‌కి ఆకలేస్తది. బికాజ్ తొందరగా డైజెస్ట్ అయిపోతది. కార్బ్ ఒక్కటి తీసుకోవడం వల్ల. ఎప్పుడైతే మనం ప్రోటీన్, ఫైబర్ యాడ్ చేసుకుంటామో మన మీల్‌కి బ్యాలెన్స్ అవుతదనమాట. అలా బ్యాలెన్స్ అయినప్పుడు ఆకలి లెవెల్స్ అంత స్పైక్ అవ్వదు. హంగర్ లెవెల్స్ స్పైక్ అవ్వదు. సో, డెఫినెట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇడ్లీకి యూ కెన్ రీప్లేస్ విత్ పెసరట్టు. ప్రోటీన్ ఉంటది. కొంచెం కార్బ్స్ ఉంటాయి. దాంతో పాటు పక్కన ఏదైనా కూర ఓకే. అలాగా. అంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలో డెన్స్ ఇన్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అవి మంచివే. కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది. బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడాను ఫైబర్, ప్రోటీన్‌తో ఏ కార్బ్ అయినా తీసుకోండి. ఫైబర్, ప్రోటీన్‌తో బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే. అలా మీరన్నారు కదా! ఈవినింగ్ ఆకలేస్తదని. సో, ఈవినింగ్ అప్పుడు ఆ 6:00, 5:00 టైం అంతే డేంజర్ టైం. ఆకలి విపరీతంగా ఏస్తది. ఏముంటే కళ్ళ ముందు ఏముంటే అవి వెళ్ళిపోతాయి. నేనంటాను ఆ టైంని డిన్నర్ టైం కింద మార్చేసుకోమంటాను. ఓకే. సో, డిన్నర్ తినేయండి హ్యాపీగా. మంచిగా కూర, పప్పు అన్ని అది ప్రోటీన్ సోర్స్, ఫైబర్ లేదు అన్నీ ఆ వేసుకొని. టైంలో జంకే తినాలనిపిస్తది. అప్పుడేం చేయాలి? అదే డేంజర్. స్నాక్ ఈస్ ఎ డేంజర్ పార్ట్. అప్పుడు ఒకవేళ హెల్తీ స్నాక్ తినాలంటే యూ కెన్ గో లైక్ నట్స్ కొంచెం తీసుకొని లైక్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్. నట్స్ ఓకే. అనేది మంచిదే. బట్ టూ మచ్ అగైన్ ఇట్స్ డెన్స్ ఇన్ క్యాలరీస్. అది మఖానా, ఏమైనా స్ప్రౌట్స్‌తో చాట్ లాగా అలాంటివి చూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే. ఓకే. బయట ఒకవేళ ఉంటే కోకోనట్ వాటర్ గానీ, కుకుంబర్స్ గానీ, ఒక బనానా గానీ ఫిల్లింగ్‌గా ఉండడానికి. బట్ సజెస్టబుల్ ఏంటంటే ఎర్లీ డిన్నర్స్. అండ్ డిన్నర్ ఫిల్లింగ్‌గా అంటే మీకంత జంక్ మీద కూడా ఉండదు. ఓకే. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఎర్లీ డిన్నర్ ఆర్ ఎర్లీ మనం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి అది అని చెప్పి. అంటే టైమ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తది బాడీ మీద? అంటే ఈ టైంలో తింటే ఏంటి కొంతమంది మిడ్‌నైట్ క్రేవింగ్స్ ఆళ్ళ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి అస్సలు కష్టం. ఆ టైంకి ఆకలేస్తూ ఉంటది. నిద్రపోయినా నిద్ర పట్టదు సరిగ్గా. ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటది. అండ్ చాలామంది లేట్ నైట్స్ పడుకుంటున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి కదా! సో, ఎలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసల ఫస్ట్ క్రేవింగ్ అంటే అది ఒక బాడీ సిగ్నల్ ఇస్తుంది మీకు. ఏదో డెఫిషియన్సీ ఉంది నీకు చూసుకో అని. మనం అది క్రేవింగ్‌ని, స్ట్రెస్‌ని ఫుడ్‌లో చూసుకుంటాం. ఒక క్రేవింగ్ వచ్చినప్పుడు గానీ, స్ట్రెస్ వచ్చినప్పుడు గానీ ఏం తింటాము జనరల్‌గా? చాక్లెట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఆర్ బ్రౌనీస్ అవే కదా! బికాజ్ బ్రెయిన్ అప్పుడు కార్బ్ డామినేట్ మాట. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అది ఎక్కువ అడుగుతది కార్బ్స్‌ని. సో, మనం అది చూసుకొని కొంచెం ఆ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకొని ఎప్పుడైనా నేను నా క్లయింట్స్‌కైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఆకలేస్తుంది, పిచ్చి ఆకలితో ఉన్నారు ఏం తినాలంటే ఫస్ట్ ఒక వాటర్ తాగు గ్లాస్‌తో. కొంచెం ఆగి ఆలోచించుకుని ఒక ఫ్రూట్ యాపిలో ఏదో బనానా తిని అప్పుడు థింక్ చేయి. నా ఆకలి ఇంకా తింటే ఉందా? లేదా? అని. అలాంటప్పుడు యూ కెన్ చూజ్ హెల్తీ చాయిసెస్. ఎందుకంటే ఆకలి మీద ఉన్నప్పుడు మనకి ఏదుంటే అది గాబుల్ చేసేసే ప్రమాదం ఉంటది. వాటర్ తాగి ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ అవుతాం. ఆకలికి, దాహానికి తేడా తెలియదు. ఆకలి అనుకుని తినేస్తాం. సో, మేక్ ష్యూర్ ఎవ్రీ డే కంపల్సరీగా మినిమమ్ 2 లీటర్స్ ఎవరైనా తాగాలి. అది మీట్ అయినప్పుడు కొంచెం ఆకలి తగ్గుతది. ఫైబర్ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ యాడ్ చేసినప్పుడు ఆకలి తగ్గుతది. ప్రోటీన్ అది ఫిల్లింగ్‌గా ఉంటది. అసలు ఆకలి పెంచదు. సో, ఫైబర్, ప్రోటీన్, వాటర్ ఈ 3 ఇంటేక్ చూసుకుంటే డెఫినిట్‌గా క్రేవింగ్స్ తగ్గుతాయి. ఈవెన్ నైట్ ఆఫ్‌కోర్స్ నైట్ అయితే లేట్ నైట్స్ పడుకోవద్దంటాను. బికాజ్ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అయిపోతది బాడీలో. అది ఇంక్రీజ్ అయినప్పుడు మెయిన్‌గా ఫస్ట్ వచ్చేది మిడ్ సెక్షన్ ఏరియా పెరిగిపోతదనమాట. మెన్ గాని, విమెన్ గాని. సో, 10:30కి పడుకుంటే ఇట్స్ హెల్తీ. అండ్ మీరన్నారు కదా ఫుడ్ టైమింగు. మనం పడుకునేదానికి అట్‌లీస్ట్ ఒక 2.5 అవర్స్ గ్యాప్ ఇచ్చుకొని తింటే అది ఈజీగా ఉంటదన్నమాట స్టమక్ మీద. నిద్ర బా పడతది. ఓకే. తిన్న తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ లైక్ 10-15 మినిట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటారు. అది ఆఫ్టర్‌నూన్ లంచ్ కానీ, నైట్ సప్పర్ తర్వాత గూడా. సో, అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఆర్ మేబీ కొంతమంది అంటారు అలా కాదు మీ మొత్తం తిన్న ఫుడ్ తర్వాత ఎనర్జీ అంతా గూడా మనకు
సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది బ్రెయిన్, డైజెషన్కి మొత్తం అంతా ఫోకస్డ్గా ఉంటుంది. మీరు ఒకవేళ వాకింగ్ అది చేసేస్తే అది అయిపోతుంది అని చెప్పి, అంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో నిజంగా చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళే సెల్ఫ్ డైటీషియన్, సెల్ఫ్ న్యూట్రిషన్, సెల్ఫ్ ఫిట్నెస్ కోచ్ అయిపోతున్నారు. కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో చెప్తున్నారు, అది ఏది నమ్మాలి, కొంతమంది ఇది కరెక్ట్ అనుకుని అది ఫాలో అవుతుంటాం. మళ్ళీ వచ్చేసరికి దాని కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఏది నమ్మాలి అసలు? జనరల్గా ఏంటంటే ఒక డయాబెటిక్ క్లయింట్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ పోయాక ఒక 10 మినిట్స్ నడమంటాం. బికాస్ మనం ఏదైతే తిన్నామో గ్లూకోజ్ స్పైక్ ఇట్ కంట్రోల్స్. సో డెఫినెట్గా తిన్న తర్వాత వాకింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అది ఓకే. ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. వెంటనే కూర్చుని పోయితే నిద్ర వస్తుంది, లెథర్జిక్ అయిపోతాం. స్లోగా ఏంటంటే ఆ ఫుడ్ ఆ డైజెషన్ ప్రాసెస్ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో డెఫినెట్గా తిన్న తర్వాత అయితే నడవడం చాలా మంచిది. ఇట్ కంట్రోల్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. కమింగ్ టు డయాబెటీస్, సో ఇండియాలో మోస్ట్ ప్రివలెంట్ డయాబెటీస్ ఆల్మోస్ట్ లైక్ ఇందాకే చూసాను నేను గూగుల్లో 11.4% రేషియోలో ఉందన్నమాట మనకు ఇండియాలో డయాబెటీస్. అయితే వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ప్రీవియస్ జనరేషన్ ఆర్ అంతకుముందు జనరేషన్ చూసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రివలెన్స్ ఎక్కువైంది. మొన్న ఫాదర్కి టెస్ట్ చేయించినప్పుడు మా ఫాదర్కి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు ఆయన. నేను చెప్పాను, డాడీ ఇట్లా ఉంది పరిస్థితి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనము సిగ్నల్ వచ్చింది జాగ్రత్తగా ఉండాలని. లేదు లేదు నాకు రాదు, మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు రాదు అంటాడు. లేదు డాడీ ఆల్రెడీ ఉందంటే వినడు. అంటే అది నమ్మడానికి కూడా వాళ్ళకి ఇష్టపడట్లేదు. బట్ నిజంగా చాలామంది మనం ఫుల్ బాడీ చెకప్ చేస్తుంటే చాలా విషయాలు బయటపడతాయి. ఆ ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు, లేనివి చెప్తారు ఇట్లా అని చెప్పి. సో ఏం చెప్తారు మీరు డయాబెటీస్కి ప్రాపర్ ప్లాన్? సో డయాబెటీస్కి ప్రాపర్ ప్లాన్ అంటే నేను ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక అతను వచ్చారు, నేను అసలు ఏమీ తినను మేడం, బట్ నాకు షుగర్ హై ఉంటుంది ఎప్పుడు అని. సో ఎగ్జాంపుల్ డైట్ హిస్టరీ ఏంటని డీటెయిల్స్కి వెళ్తాం. మార్నింగ్ లెగ్గానే ఒక కప్ కాఫీ, 2 బిస్కెట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ సాయంత్రం షాప్ దగ్గర సమోసా కానీ పానీపూరి కానీ అండ్ నైట్ వచ్చాక మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ కాఫీ, 2 బిస్కెట్స్. నైట్ తింటాను లేకపోతే లేదు. ఇదే నా డైట్, బట్ నాకు ఎందుకు షుగర్ వస్తుంది? జనరల్ అనుకుంటారు షుగర్ తినడం వల్ల వస్తుంది అనుకుంటారు. షుగర్ కన్నా ఏంటి తెలుసా డేంజరు? ఆయిలీ స్నాక్. ఆయిలీ స్నాక్ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ బాడీ మెటబలైజ్ చేసుకోగలగాలి, నువ్వు తినే ఫుడ్ని అరిగించుకోగలగాలి. అది అరగపోతే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. సో ఇన్సులిన్ స్పైక్ కొంతమందికి డయాబెటీస్లో చూపించవచ్చు, కొంతమందికి థైరాయిడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది థైరాయిడ్లో అవుతుంది, పీసీఓఎస్లో అవుతుంది, షుగర్ వచ్చే డయాబెటీస్లో కూడా అవుతుంది. సో నువ్వు తినే ఫుడ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ కానీ షుగర్ నుంచి వచ్చే క్యాలరీస్ కానీ 2 క్యాలరీసే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఆయిలీ స్నాక్ ఎక్కువ ఎవరైతే తింటారో వాళ్ళకి డయాబెటీస్ వస్తున్నాయి. నేను చూసిన లాస్ట్ ఇంతమంది క్లయింట్స్లో కూడా వాళ్ళు ఏం షుగర్ తినరు, ఏమంటారు నేను కాఫీ టీలో షుగర్ వేసుకొని అంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎంత కార్బ్స్ తిన్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మనం తినే పళ్ళు దగ్గర నుంచి అన్నంలో, పప్పులో అన్నిట్లో కార్బ్స్ ఉంటాయి కదా, షుగర్స్ ఉంటాయి కదా. చాలామంది ఏంటి, మాకు డయాబెటీస్ వచ్చింది, మేము రైస్ తినట్లేదు, ఓన్లీ ఫ్రూట్స్ తింటాం నైట్ అంటారు. ఫ్రూట్స్ కూడా సింపుల్ కార్బ్సే అందులో ఉండేవి కూడా. సో డయాబెటిక్ ఉన్న పర్సన్కి ఏంటంటే ఎవ్రీథింగ్ రిస్ట్రిక్ట్ అయిపోవాలి. వాళ్ళ కార్బ్ పోర్షన్ అన్నీ కూడా వాళ్ళ బాడీకి తగ్గట్టు రిస్ట్రిక్ట్ అవుతే డెఫినెట్గా అది రివర్స్ అవుతుంది. ప్రీ డయాబెటిక్ ఇప్పుడు చెప్పారు కదా, అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో కమింగ్ టు ఆఫ్టర్నూన్ మీల్, రైసా, రోటీయా, లేదంటే జొన్న రొట్టె, ఆర్ ఇప్పుడు అందరూ మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ తెలంగాణ బేస్డ్ అయితే ఇప్పుడంటే మనం ఎక్కువగా ఫ్యూ ఇయర్స్ నుండి మనం రైస్ ఎక్కువ తింటాం, కానీ అంతకు ముందు చూసుకుంటే పాస్ట్లో ఎక్కువగా మిల్లెట్స్, కొర్రలు, రాగులు ఇవే ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఆల్సో అగైన్ చపాతీ, కొంతమంది తినాలంటారు, కొంతమంది వద్దంటారు, 2 చపాతీస్ ఎనఫ్ అంటారు, రైస్. సో ఈ ఆఫ్టర్నూన్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలి అసలు? సో ఏదైనా కూడా నేను చెప్తాను, వాట్ ఎవర్ ఈజ్ సస్టైనబుల్. అంటే ఇప్పుడు ఇది తింటున్నాము, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇది తిని ఉండగలమా అంటే స్టార్ట్ చేయండి. రోటీ కానీ ఏదైనా, బికాస్ మిల్లెట్స్లో కానీ రైస్లో కానీ రోటీలో కానీ ఉండే క్యాలరీస్ అయితే ఒకటే మోర్ ఆర్ లెస్. ఫైబర్ కంటెంట్ తేడా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఆకలి లెవెల్స్ని తగ్గిస్తుంది. మనం ఈవెన్ రైస్ తీసుకున్నా దాన్ని మంచిగా కూర పప్పుతో బ్యాలెన్స్ చేసుకుని తింటే అది కూడా మనకేం ఇన్సులిన్ స్పైక్ చేయదు డెఫినెట్గా. అదే చెప్తున్నా, ఫైబర్ తింటూ కార్బ్స్ తీసుకుంటే స్పైక్ అంత ఎక్కువ ఉండదు. మిల్లెట్స్ చెప్పాం కదా, వాట్ ఎవర్ సూట్స్ యూ. అగైన్ కొంతమందికి మిల్లెట్స్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు, రైస్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ సూట్స్ యూ అంతే. ఓకే, ఇది గుడ్ ఇది బ్యాడ్ అని లేదు, బట్ ఫైబర్ అయితే మటుకు ఉండాలి. అది ఏ ఫామ్లో అయినా పర్లేదు. ఇప్పుడు మిల్లెట్స్ పడలేదు నీకు, కూరల ఫామ్లో ఫైబర్ ఉంటుంది కదా, ఫైబర్ యాడ్ చేసుకోవచ్చు అంతే. ఓకే.
సో ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ ఆప్షన్స్ అంటే మనకు దొరికే అఫోర్డబుల్ రేంజ్లో అండ్ అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ దృష్ట్యా చూసుకున్నా కూడా సో ఏవి ప్రిఫర్ చేయొచ్చు? ఈవినింగ్ స్నాక్స్ అయితే జనరల్గా ఎప్పుడు కూడా ఫ్రూట్ అనేది స్నాక్గానే తీసుకోవాలి. ఆఫ్టర్ మీల్ తీసుకుంటే స్పైక్ అవుతుంది. ఆల్రెడీ మన అన్నంలో షుగర్స్ ఉంటాయి, తీసుకునే పప్పు కూరలో కొంచెం స్పైక్ ఉంటుంది. అందుకని ఫ్రూట్ని ఎప్పుడు రైస్తో కంబైన్ చేయకూడదు. ఈవినింగ్ స్నాక్ కింద ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతోపాటు లైక్ మఖనా కానీ, కొంచెం నట్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఓకే, ఇంకా ఏమైనా ఆప్షన్స్ చెప్తారా? ఏమైనా మొలకెత్తిన వాటితో చాట్స్ చేసుకోవచ్చు, కట్లెట్స్ చేసుకోవచ్చు, వెజీ ప్యాటీస్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ స్వీట్ పొటాటోతో చాలా డెజర్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. స్వీట్ పొటాటో అనేది చాలా మంచిది, మన కొలాజిన్, విటమిన్ ఏ, కళ్ళకి, స్కిన్కి చాలా మంచిది. సో స్వీట్ పొటాటోతో అది మంచి సోర్స్ ఆఫ్ కార్బ్స్ అవి. సో అలాంటి వాటితో టిక్కీస్ చేసుకుంటే ఫిల్లింగ్గా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. ఫిల్లింగ్ అదే కార్బ్స్ వెళ్తాయి కాబట్టి. ఓకే, సో ఓవరాల్గా ఒక డేలో చూసుకున్నా కూడా మనము కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ మిగతా ఫైబర్ కానీ మిగతా న్యూట్రియంట్స్ కానీ సో ఏ లెవెల్స్లో అండ్ ఏ రేషియోస్లో తీసుకోవాలంటారు? జనరల్గా మనకి ప్లేట్ సిస్టమ్ తెలుసు కదా. ఒక ప్లేట్ని 4 భాగాలుగా విభజిస్తే అందులో ఒక పోర్షన్ కార్బ్స్, ఒక పోర్షన్ ప్రోటీన్, ఒక పోర్షన్ ఫైబర్, ఇంకో పోర్షన్ ఏంటంటే మనకి ఇష్టమైన సాలెడ్ లాగా ఏమైనా అలా తీసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అంతే. ఏదైనా ప్లేట్ పెట్టినప్పుడు జస్ట్ మేక్ షూర్ 4 పార్టిషన్స్ చేసుకుని అలా సర్వ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా ఫీమేల్స్ ఫేస్ చేసే పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ సో మెయిన్ రూట్ కాజ్ ఏంటి అని అంటే డాక్టర్స్ కూడా చెప్పరు క్లియర్గా. కానీ ఇది అవ్వాలి అంటే ఎందుకంటే అది ఎక్కువగా రిలేటెడ్ టు వెయిట్ గెయిన్ అంటారు. సో వెయిట్ గెయిన్ అండ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈజ్ ఇంటర్లింక్డ్ అంటారు కదా. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు అండ్ ఎలా దాని నుండి బయటకు రావాలి? ఓకే, సో పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏదైతే మన బాడీకి ఎక్సెస్ అవుతుందో ఆ కార్బ్ ఇంటేక్ కానీ ఫ్యాట్ ఇంటేక్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్లేస్లో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాకడ 10 years పాపకి పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, తర్వాత 15 yearsకి పీరియడ్ ఆగిపోతుంది, 30 yearsకి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. దీని రూట్ కాజ్ అడ్రస్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం చూసామంటే ఈ రోజుల్లో చదువుకుంటుందిలే మా అమ్మాయి ఎందుకు పని చేయడం అని అమ్మలే పని చేయనివ్వట్లేదు. కానీ అలా కాకుండా వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి యాక్టివ్గా ఒక స్పోర్ట్లో కానీ ఒక మ్యూజిక్లో కానీ వాళ్ళ బాడీని యాక్టివ్గా ఉంచుకోగలగాలి. అండ్ హెల్దీ న్యూట్రిషన్. ఎంత ప్యాకేజ్ ఫుడ్ తింటున్నారు ఈరోజు పిల్లలు. ఆ ప్యాకేజ్ ఫుడ్లో ఆ పామ్ ఆయిల్ కానీ ప్రాసెస్డ్ కానీ అది తినడం వల్ల ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో జంక్ ఫుడ్ తగ్గించుకుంటే డెఫినెట్గా పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. 80% నేను చూసాను నా క్లయింట్ కేసెస్లో. జంక్ ఫుడ్ మెయిన్గా ప్యాకెట్ ఫుడ్, దట్ టు విత్ పామ్ ఆయిల్. ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, సో కిడ్స్, చిన్నపిల్లల గురించి మాట్లాడితే కిడ్స్కి ఎక్కువగా కలర్ఫుల్గా ప్లేట్ కనిపిస్తే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ కలర్ఫుల్లో కూడా హెల్దీ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయడానికి అమ్మలు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో కిడ్స్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా ఉండాలి? సో కిడ్స్కి మెయిన్గా ఒక 5 న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది గ్రోయింగ్ ఏజ్ కదా. సో వాళ్ళు తినాల్సింది ఏంటంటే ఐరన్ ఉండాలి, కాల్షియం ఉండాలి, విటమిన్ సి, ఇమ్యూనిటీ ఉండాలి. సో ఏం చేయాలంటే చిన్న ఎఫర్ట్ అంతే, చిన్న మీల్ ప్లానింగ్ ఉండాలి ఎవరికైనా కూడా. కిడ్స్ అనే కాదు, ఈవెన్ మనకు కూడా ఒక మీల్ ప్లానింగ్ ఉందనుకోండి, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దోశ తిన్నారు, దోశ అంటే ఎవరు తినరు. నేను చిన్నప్పుడు మా పాపకి ఏం చేశానంటే ఉత్తప్పనే కలర్ఫుల్గా మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ లాగా ఇక్కడ క్యారెట్, ఇక్కడ బీట్రూట్ అలా పెట్టి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫన్ క్రియేట్ చేసి తినడం అలవాటు చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు తినరని చెప్పి మొత్తం పేస్ట్ చేసి పెట్టేస్తారు. ఇంకో థింగ్ ఏంటంటే టీవీ చూసి తింటారు. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చిన్న థింగే అనుకుంటారు కానీ గట్ హెల్త్ చాలా ప్రాబ్లం వస్తుంది. బికాస్ యూ క్యారీ దట్ ఇమోషన్ వైల్ వాచింగ్ టీవీ. ఆ ఇమోషన్ ఏది ఉంటుందో అది క్యారీ చేసి తింటారు పిల్లలు. ఆ గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ ఏం తింటున్నారో తెలియదు ఒక్కొక్కసారి. సరే తింటున్నారు కదా అని టీవీ ఆన్ చేసి ఇచ్చేస్తారు. అదే ఒక్కటి అవాయిడ్ చేసుకుంటే పిల్లల్లో చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. ఓకే, కమింగ్ టు గట్ హెల్త్. సో ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ మనం ఆన్లైన్లో చూసి తెలుసుకుంటున్నాం. ఎవ్రీవన్ ఈజ్ లైక్ సైన్స్ స్టూడెంట్ అండ్ న్యూట్రిషన్ తెలుసుకుంటున్నారు, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ డేస్, రైట్? సో గట్ హెల్త్కి డూస్ అండ్ డోన్స్ అంటే ఏం చెప్తారు? అస్సలు ఇది టచ్ చేయొద్దు అనేలాంటి డోన్స్, ఇవి అస్సలు మిస్ చేయొద్దు అనేలాంటి డూస్. ఫస్ట్ గట్ హెల్త్ ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ టేక్ ఏ ఫుడ్ ఫ్రమ్ ప్యాకేజ్ ఫుడ్, యూఆర్ టేరింగ్ ఏ లేయర్ ఆఫ్ యువర్ గట్. అండ్ ఎవ్రీ టైమ్ యూ డ్రింక్ సోడా, 70% you are more prone to your leaky gut.
సో ఈ రెండు అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్గా గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గట్ ఆల్వేస్ చేసే ఇట్స్ యువర్ సెకండ్ బ్రెయిన్. స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ స్ట్రెస్, ఈ మూడుని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, మినిమైజ్ చేసుకుంటే డెఫినెట్గా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఫుడ్ అంటారా, వాట్ ఎవర్ ఆల్కలైన్ రిచ్ ఫుడ్ లైక్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసేవి. ఎస్పెషలీ క్యాబేజ్ లైక్ ఈ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ అంటే వీగన్ వర్సెస్ నాన్ వెజ్. సో కొంతమంది వీగన్ ప్రోడక్ట్స్ ఇట్లా మార్కెట్లో ఇట్లా ఫుల్ ఫ్లష్ అయిపోతున్నాయి అండ్ అవన్నిటికీ సేల్ చేయడానికి ఎక్కువగా వీగనిజంని ప్రమోట్ చేస్తున్నారు. మేబీ అది రైటా రాంగా హెల్దీయా అన్నదానికన్నా ఎక్కువగా అనదర్ కైండ్ ఆఫ్ థింగ్స్, అనదర్ సైడ్ అని చెప్పొచ్చు. సో వీగన్ వర్సెస్ నాన్ వెజ్ అంటే ఏది హెల్దీ అంటే జనరలీ ఇది ప్రిఫర్ చేసిన దాంతో మిస్ అయిన బ్యాలెన్స్డ్ ఏవైతే ఉంటాయో అవి నాన్ వెజ్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా క్యాల్కులేషన్స్ అండ్ ఆల్. సో ఏది బెటర్? బెటర్ అంటే అగైన్ చెప్పాను కదా, సోర్స్ షుడ్ బి ఆర్గానిక్. ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా సోర్స్ షుడ్ బి ఆర్గానిక్. వీగన్ ఏంటంటే యానిమల్స్ని హర్ట్ చేయకూడదని వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేస్తే అట్లీస్ట్ వీగనిజం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఒక థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ వీగన్ ప్రోటీన్ షేక్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ప్రతిదానికి సప్లిమెంట్స్ స్టార్ట్ చేసేస్తున్నాం. అది కూడా మంచిది కాదు. బికాస్ నేను ఒక్కటే చెప్తాను, మల్టీవైటమిన్ ఎంతోమంది మల్టీవిటమిన్ వాడతారు. ఆల్రెడీ నీ బాడీలో ఇనఫ్ ఉన్నాయి కాల్షియము ఐరన్ అని. ఒక మల్టీవిటమిన్లో దాని డోసేజ్ మళ్ళీ ఉంటుంది. సో నువ్వు బాడీకి ఎక్సెస్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, అది నెగిటివ్ ఎఫెక్ట్ కింద చూపిస్తుంది. మల్టీవిటమిన్ అనగానే వావ్ అమేజింగ్ థింగ్ చేస్తుంది బాడీలో అని చెప్పేసి ఒకటేస్తే పడుంటుంది. అవును, అది ఎలా అంటే అస్సలు న్యూట్రిషన్ లేకపోతే, అసలు నువ్వు ఫుడ్ తినకుండా నీకు అన్ని డెఫిషియన్సీ ఉండి ఇంకేమీ లేదన్నప్పుడు మల్టీవిటమిన్. బట్ మల్టీవిటమిన్ అయితే అవసరం లేదు. అన్నీ ఉన్నప్పుడు ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాని మీద ఫోకస్ చేసుకుంటే మంచిది. ఓకే. సో కమింగ్ టు ప్రోటీన్ షేక్స్ అండ్ ప్రోటీన్ బార్స్ కూడా మీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఒక ప్రోటీన్ బార్ తినండి సరిపోతుంది అని చెప్పి, అది కూడా ప్యాకేజ్డ్ వస్తుంది. బట్ అది ఎంతవరకు సేఫ్ అనేది తెలియదు కదా. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? సో అగైన్ ప్రోటీన్ షేక్స్ అనేది కన్వీనియన్స్ కోసం జనరల్గా జనాలు ఎందుకంటే ఓకే అది తాగితే తొందరగా నా న్యూట్రియన్స్ నా మీట్ అయిపోతాను కదా అని ఒక కన్వీనియన్స్ కోసం తీసుకుంటారు. బట్ ప్రోటీన్ షేక్ అనేది ఏంటంటే నీ బాడీకి ఎగ్జాంపుల్ మీరున్నారు ఒక 50 kgs ఉంటారు, 50 గ్రాముల ప్రోటీన్ మీ బాడీలోకి వెళ్తే సరిపోతుంది మీ ఉన్న మజిల్ని కాపాడుకోవడానికి. అదే మీరు జిమ్కి వెళ్తున్నారు అథ్లెటిక్గా అవ్వాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. బట్ ఫస్ట్ ప్లేస్లో మీ బాడీకి అది డైజెస్ట్ చేసిన కెపాసిటీ లేదు అంటే మీరు తీసుకునే ప్రోటీన్ ఏమవుతుంది, కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. అందుకని ఈ ఇబ్బంది మాట. సో మనకి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. ఏదో మార్కెట్లోకి వచ్చింది కదా కొత్తది అని కాకుండా మనం చూసుకుని అది మనకి ఎంతవరకు పడుతుందో తీసుకుని వాడుకోవాలి. అది జెన్యూన్ సోర్స్ అయి ఉండాలి. ఓకే. ఓకే. సో ఫిట్నెస్ గురించి మాట్లాడితే యోగా వర్సెస్ జిమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియో ఎక్కువ చేయాలి అంటారు. లేదు ప్రశాంతంగా మనకు ఉన్న మన కల్చర్లో ఆల్రెడీ ఎప్పటి నుండి వస్తుంది యోగా ప్రిఫర్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అంటారు. సో ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పి ఏది చేసుకొని కూడా ఏది చూస్ చేసుకోవాలి అనుకొని ఆర్ ఏది చూస్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది చేయాలి అసలు? అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏది చేయగలుగుతారు అది ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్ అన్నారు 10 రోజులు వెళ్ళి మానేస్తే కాదు కదా, మీకు యోగా కంఫర్టబుల్గా ఉంటే యోగా చేయండి. ఎనీథింగ్ ఏదైనా కూడా రెసిస్టెన్స్ ట్రైన్ అంటే మన మజిల్ని ఇంప్రూవ్ చేసుకునేది యోగా కానీ జిమ్ కానీ. సో మీకు ఏది కన్వీనియన్స్, యాజ్ వి ఏజ్ యోగా ఈజ్ కంఫర్టబుల్ కదా, జిమ్ అంత కంఫర్టబుల్ కాదు, రిస్కీ ఉంటుంది కొంచెం వెయిట్స్తోని వాటితోని. సో వాట్ ఎవర్ సూట్స్ యూ అంతే. ఇది మంచిది చెడుదని కాదు, మీరు ఏది లైఫ్ లాంగ్ చేయగలరో దాన్ని ఫోకస్ చేసుకోవాలంతే. ఓకే. సో ఎక్కువగా మనము మిల్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. మిల్లెట్స్ బెనిఫిట్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో చాలామంది ఇప్పుడు కొంచెం స్వాప్ చేశారు, రైస్ కాకుండా మిల్లెట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది అండ్ ఏజ్ వైజ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వదు ఆర్ మేబీ బాడీలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటారు. సో అది ఎంతవరకు రైట్? సో నేనైతే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ కార్బ్స్ తీసుకోమంటాను. ఒక రైస్ తిన్నారు మధ్యాహ్నం, రాత్రికి మిల్లెట్స్కి వెళ్ళండి. సో అలా ఒకటే ఫాలో అయిపోద్దు, అన్ని రకాలు ట్రై చేస్తే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క న్యూట్రిషన్ ఉంటుంది. మిల్లెట్స్లో ఐరన్ రిచ్ ఉంటుంది, ఫైబర్ రిచ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ రైస్ ఈజీ టు డైజెస్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏది సూట్ అవుతుందో అది చూసుకుని పాటించడం మంచిది. ఓకే.
సో మనము బయట కొనే ఫర్ ఎగ్జాంపుల్ రోటీ చేసుకోవాలి అంటే గోధుమ పిండి, దాంట్లో అది కూడా ప్యూర్గా ఉందా లేదో తెలీదు, దాంట్లో ఎంత % ఆఫ్ మైదా కలిసిందో కూడా తెలీదు. సో మైదా అనేది మల్టిపుల్ సోర్సెస్ నుండి మనకు తెలియకుండా కూడా తీసుకుంటున్నాం కదా. సో అంటారు మైదా ఇస్ లైక్ ఇట్లా ఉండిపోతుంది స్కిన్కి లేయర్ లోపల అని చెప్పేసి, అది ఏంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే? జనరల్గా మీకు ఒకటి తెలుసో లేదో, ఒక 12 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వీ కెన్ అవాయిడ్ విత్ న్యూట్రిషన్. అందులో ఫస్ట్ ఫైబర్ లేకుండా వచ్చే క్యాన్సర్ ఏంటంటే కొలోన్ క్యాన్సర్. అంటే నీ బాడీలో పీచ్ లేకపోతే ఈ కొలోన్ క్యాన్సర్స్కి ఎక్కువ దారితీస్తుంది. సో కంపల్సరీగా ఫైబర్ ఉండాలి. సో ఇప్పుడు మైదాలో ఆ పీచు పోతుంది, ఫైబర్ ఉండదు. సో అది తినడం వల్ల మనకేమీ పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు. ఇంకా ఏంటంటే అంటే స్టక్ అయిపోతూ ఉంటుంది అంటారు కదా. సో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే అది తొందరగా ఫ్లష్ అవ్వదు, అరగదు అంత ఫాస్ట్గా. అదేంటి, మనం ఒక నాన్ తింటాము, అయిపోయింది, మళ్ళీ ఆకలి వేస్తాం కదా, తినేస్తాం కదా, బట్ ఈ లోపల నాన్ అరిగిందా లేదు కదా, బికాజ్ ఇది మైదా కదా, ఇట్స్ వెరీ హెవీ ఆన్ యర్ స్టమక్. సో దానికోసం అంటే ఒక ఫైబర్ని యాడ్ చేసుకుని తింటే ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే ఎంతవరకు హార్మ్ఫుల్ అంటారు మైదా? మైదా అగైన్ ఎనీథింగ్ యూ ఫీట్ ఇన్ మోడరేషన్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఆ మోడరేషన్ తెలియదు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనం మైదాకి రీప్లేస్ విత్ హోల్ గ్రెయిన్స్, అంతే. ఓకే. సో ఇప్పుడు జనరలీ నేను ఇప్పటి నుండి జంక్ తినను, నాకు వద్దు, హెల్తీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నా అనుకున్నప్పుడు, నేను హెల్తీగా ఉండానంటే ఓ నువ్వు డైట్ చేస్తున్నావా అంటే, డైట్ చేయడం ఈజ్ లైక్ ఓన్లీ సన్నబడ్డానికి డైట్ చేస్తారా అని చెప్పి. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు నార్మల్గా డైట్ అంటే ఏంటి? ద ఫుడ్ వి ఈట్ అండ్ డ్రింక్, అదే డైట్ అంతే. డైట్ అంతే. అందరికీ అది ఏంటంటే డైట్ చేసినాము అంటే 10 మంది వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, హెల్దీ వేలో వెళ్తున్నాము అంటే. బట్ ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యువర్ హెల్త్ ఈజ్ యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఓకే. సో ఇప్పుడు జనరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే డైట్లో ఉన్న వాళ్ళు, డైట్ చేద్దామని అనుకున్న వాళ్ళు రెసిపీస్ చూసినా కూడా ఎక్కువగా మనకు వెస్ట్రన్ రెసిపీస్, సాలెడ్స్ ఎలా చేసుకోవాలి, సీజర్ సాలెడ్ ఎలా చేయాలి, ఆర్ మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోస్ట్లు ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నారు. బట్ మనకి లోకల్లో చాలా ఉన్నాయి కదా. సో ఈ లోకల్గా మనకు దొరికేవి కాకుండా ఇంకేదో ట్రై చేస్తుంటాం, ఇంకేదో వెతుకుతూ ఉంటాం. బికాజ్ మనకు లోకల్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎక్కువగా మనకు హెల్ప్ చేస్తుంది. బికాజ్ మనం సేమ్ ఎన్వైరన్మెంట్లో పెరిగాం, అవి కూడా సేమ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాయి. సో చాలామంది లోకల్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ కైండ్ ఆఫ్ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో ఎప్పుడైనా కూడా అవన్నీ కూడా తాత్కాలికం, అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంతే, కానీ ఎప్పుడు మన రూట్స్కి మనం స్టిక్ అవుతే మంచిది. లోకల్గా సోర్స్ అయినవి, లోకల్గా ప్రొడ్యూస్ అయినవి, సీజనల్ ఫ్రూట్స్, ఇవన్నీ ఎప్పుడు మన బాడీకి ఏమంటారు బ్యాలెన్స్ అయిపోతుంటాయి అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి ఏం తిని పెరిగామో అదే తినాలి. అఫ్ కోర్స్ ఎప్పుడైనా అకేషనల్గా ఎంజాయ్ చేయొచ్చు, బట్ దాన్ని రీప్లేస్ చేసుకుంటూ తింటే ఏమవుతుందంటే మన బాడీకి అది సెట్ అవ్వదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ కింద చూపిస్తుంది. అగైన్ ఈవెన్ సాలెడ్ తిన్నా అది తిన్నా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్, అంతే. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ దొరికే మన ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఏదైనా మార్కెట్లో కొత్తగా అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ కానీ కొత్తగా ఉంది అంటే ఇక్కడ నుండి వచ్చాయి, బట్ స్టిల్ ఇక్కడ మనకు కూడా మళ్ళీ కల్టివేట్ చేస్తున్నారు, డిఫరెంట్గా అయిపోయింది. సో అవి ప్రిఫర్ చేయొచ్చా? మనకు డెఫినెట్లీ లోకల్గా మనకు ఉన్నటివి అయితే ఈజ్ ఆథెంటిక్ ఉన్నటివి బెటర్, కానీ బట్ అలాంటి ఫుడ్స్ని ప్రిఫర్ చేయొచ్చా, అలాంటి అవాయిడ్ చేస్తేనే బెటరా? ఎందుకంటే అలాంటి ఫుడ్స్ యాక్చువల్గా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటాం కదా, మన అవకాడోస్ కానీ బ్రాకలీ కానీ, అవేమవుతుంది అక్కడి నుంచి మన దేశంలో పండదు, ఎక్కడి నుంచో వస్తుంది. సో ఏమవుతుంది, హైలీగా ప్రాసెస్డ్ అయిపోతాయి అవి, దాని మీద ఎక్కువ పెస్టిసైడ్స్ చల్లే అవకాశం, బికాజ్ అవి రాటన్ అవ్వకూడదు, దాన్ని ప్రిజర్వ్ చేయాలి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో వాటిని మోడరేషన్లో తీసుకోవచ్చు కానీ, బట్ ఆల్వేస్ చూస్ లోకల్. ఓకే. సో మీ వరకు వచ్చే వాళ్ళు చాలా మిత్స్ ఉంటాయి ఆల్రెడీ, మీరు ఎంత చెప్పినా అవి చేంజ్ చేయడం కష్టం. సో మీరు నోటీస్ చేసిన ఆ మేజర్ మిత్స్ ఏంటి, అవి దాని ఫ్యాక్ట్స్ కూడా చెప్పండి మీరు. ఫస్ట్ నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైస్ అవాయిడ్ చేయాలి, వెయిట్ లాస్ అంటే వైట్ రైస్ తినకూడదు, రైస్ అవాయిడ్ చేయాలి, ఫ్యాట్స్ కంప్లీట్గా కట్ చేయాలి. ఈ మిత్స్ ఎక్కువ వింటాను నేను. బట్ నార్మల్గా నేను ఏ ఫుడ్ని గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్ అని డివైడ్ చేయను. ఎనీథింగ్ యూ ఈట్ ఇన్ మోడరేషన్, అంతే. సో ఇప్పుడు వెయిట్ లాస్కి రైస్ తినకూడదు అంటారు, బట్ కార్బ్స్ అనేవి మనకు ఒక ఎనర్జీ సోర్స్ బాడీకి. నేను చెప్పాను కదా, మనం ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే బ్రెయిన్ అంత ఎక్కువ పడుతుంది కార్బ్స్ని. సో ఏది రెస్ట్రిక్ట్ చేయకూడదు, అంతా బ్యాలెన్స్ ఇన్ స్మార్ట్గా తినాలి కార్బ్స్ని అప్పుడు కూడా. నేను చెప్పినట్టు ఏ కార్బ్ తినండి, ఫైబర్ అండ్ ప్రోటీన్ యాడ్ చేసుకోండి, దట్స్ అ గేమ్ చేంజర్. సో ఒక రైస్ తినడం వల్ల వెయిట్ పెరిగిపోము, ఒక ఫ్యాట్ తినడం వల్ల ఫ్యాట్ వచ్చేది. ఓవరాల్గా మనకి ఎక్సర్సైజ్ ఏదైతే అవుతుందో అది మనకి
వేరే విధంగా చూపిస్తుంది అంతే. ఫ్యాట్ డజంట్ మేక్ యూ ఫ్యాట్. ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. గీ కానీ గుడ్ సోర్సెస్ అంటే ఫ్యాట్లో కూడా మనకి ఎడిబుల్వి ఉన్నాయి కదా, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మన పూర్వం వాడే నువ్వుల నూనె, పల్లి నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇవి మంచివి. ఇవి మోడరేషన్లో తీసుకుంటే ఏమీ కాదు. ఫ్యాట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి ఒక మన జాయింట్స్కి లూబ్రికెంట్లా పనిచేస్తుంది. అది లేకపోతేనే జాయింట్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి మనకి, వేరంగా అరిగిపోవడం అది. సో ఫ్యాట్స్ అనేది మోడరేషన్లో తీసుకోవాలి, బట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆయిల్స్ అన్నారు మీరు, ఆయిల్స్ ఏ ఆయిల్స్ ప్రిఫర్ చేయాలనేది కూడా ఒక డౌట్ ఉంది. చాలామంది ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్కి వెళ్ళిపోతున్నారు. సో మ్యాక్సిమం ఇళ్లల్లో స్వాప్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే, చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి దాని గురించి. అండ్ ఇప్పుడు అగైన్ సాలెడ్స్ అవి చేసుకున్న ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తే దాంట్లో వేసుకుంటూ ఉంటారు. సో మల్టిపుల్ ఫుడ్ రెసిపీస్కి మనం మల్టిపుల్ ఆప్షన్స్కి వెళ్తే బెటర్, అంటే ఒకటి ఏదైనా స్టాండర్డ్గా ఫిక్స్ అవ్వాలా? లేదు, ఒక్కొక్క ఆయిల్ నుంచి ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది కాబట్టి మస్టర్డ్ ఆయిల్ ఒక రకమైన అంటే అదే దానిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. సో అలా పల్లి నూనె సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది పీనట్స్లో. అంటే దానికి ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు చెప్పారు కదా ఆలివ్ ఆయిల్, అదే రాంగ్గా వెళ్ళిపోతుంది. వెస్ట్రన్ డైట్లో ఆలివ్ ఆయిల్ బాగా వాడతారు. బట్ దెర్ ఆర్ 2 differences. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూ షుడ్ నెవర్ బాయిల్ ఇట్. దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్ని పోతాయి. జనాలకు అర్థమవుక ఆలివ్ ఆయిల్ మంచిదని చెప్పి ఆలివ్ ఆయిల్ని ఫ్రైయింగ్కి, కుకింగ్కి వాడేస్తారు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. సో అది మిస్లీడ్ అవుతుంది. ఏదైనా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూట్స్ ఏం తిన్నాం, పూర్వకులు ఏం తిన్నారు, ఎలాంటి ఆయిల్స్ వాడారో వాటికే వెళ్ళిపోవాలి. బట్ కోల్డ్ ప్రెస్డ్ బెటర్. ఇట్స్ నాట్ జస్ట్ దట్ అది మంచిది అని చెప్పి దానికి వెళ్ళిపోకుండా హౌ వీఆర్ యూజింగ్ ఇట్ అన్నది కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అంటుంటే అనిపిస్తుంది, ఊర్లో ఉన్న వాళ్ళు ఏం తిన్నాం అంటే అన్నం పప్పు తిన్నాం, అన్నం వంకాయ కర్రీ తిన్నాం, ఇదే ఉంటుంది మార్నింగ్ వాళ్ళ డైట్లో. హెవీగా ఒకటేసారి టూ టైమ్స్కి సరిపడా తినేస్తారు హ్యాపీగా అండ్ పని చేసుకుని వెళ్ళిపోతారు. మనకే ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆప్షన్స్ ఎక్కువైపోయి. ఐ అండర్స్టాండ్. ఓకే. సో మీరు ఇప్పుడు ఎలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళైనా, ఏ ఏజ్ కానీ ఏ జెండర్ కానీ ఒక బ్యాలెన్స్డ్ మీల్ తినాలి అంటే డెఫినెట్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మీరేం చెప్తారు, ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు అనేలాగా ఫైనల్గా కంక్లూడింగ్ థింగ్ ఏం చెప్తారు? నేనైతే యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా ఒక 5 ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోమంటాను. ఫస్ట్ థింగ్ బీట్రూట్, యాంటీ క్యాన్సరస్. మొరింగా, కంప్లీట్ బి విటమిన్స్, మీకు అన్ని బి విటమిన్ గ్రూప్ వచ్చేస్తుంది మొరింగాలో. అంటే మన పూర్వీకులు తిన్నా బట్ అండర్ రేటెడ్ మాట. మునగాక చిచి అని చెప్పేస్తాం, కానీ చాలా న్యూట్రిషియస్ అది. ఆమ్లా, రిచ్ ఇన్ వైటమిన్ సి, యువర్ ఇమ్యూనిటీ. తర్వాత omega-3, అంటే టాబ్లెట్ అని అక్కర్లేదు, omega-3 వాల్నట్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఇవి తింటే మనకి హెల్ప్ చేస్తుంది. మనకి ఏంటంటే తొందరగా రోగాలు బారిన పడకుండా ఉన్న దాంట్లో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ 4 ఫుడ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఎనీ కార్బ్స్ యూ టేక్ బ్యాలెన్స్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఫైబర్ అంటే ఆకుకూరలు, ప్రోటీన్ అంటే ఎనీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, సోయా చంక్స్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, అదే జెన్యూన్ సోర్స్ అగైన్. పన్నీర్, పప్పు, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని తినండి అంతే. ప్లేట్ రూల్, డివైడ్ ఇంటూ 4, 1 portion is your carbs, rest all balance it with fiber, protein and fats. ఓకే. మీరు చెప్తుంటే ఈ మధ్య ఒకటి చూసాను ఆన్లైన్లో, ఒక హీరో ఉండే, మీరు ఎలాంటి డైట్ ప్రిఫర్ చేస్తారంటే వాట్ ఎవర్ ఐ సీ ఐ ఈట్, అంటే ఐ ఈట్ సీ ఫుడ్ అన్నారు ఆయన. ఐ ఈట్ సీ ఫుడ్ అంటే సీ ఫుడ్ అంటే నాట్ ఫిష్ అండ్ ఆల్, వాట్ ఎవర్ ఐ సీ ఐ ఈట్ దాట్ ఫుడ్ అని. సో అలా తింటే కష్టమే డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ చాలా మిత్స్ని బర్స్ట్ చేశారు మీరు. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.